ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నదులకి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ నదీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు శుభకార్యాలు లాంటివి చేయకూడదంటారు కదా. ఆ పుష్కర సమయం లోపల ఎన్ని నెలలు ఈ కార్యక్రమాలు చేయకూడదు? పుష్కరాల ముందా, పుష్కరాల తరువాత, ఎప్పుడు? ఎందుకా నియమము? పుష్కరాలన్నవి సంవత్సరాలు గడుస్తుంటే 12 సంవత్సరాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఎందుకు ఇది అని ప్రశ్న. అయితే మనం చూస్తాము, పంచాంగంలో శూన్యమాసము అని ఉంటుంది. శూన్యమాసం అంటే బతకరా అక్కడ? కాదు, క్రియాశూన్యమాసము. కొన్ని రకాల పనులు చేయడానికి ఆ నెల లోపల నక్షత్రములు తిథులు సహకరించవు గనక ఆ పనులు చెయ్యకండి. ఆషాఢమాసం వచ్చింది, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండకూడదు. ఎందుకు ఇలాగా అంటే, మన శరీరం మీద దేవతలంతా రకరకాల ప్రభావాలు చూపిస్తారు. ఇదే పద్ధతిలో నదీ పుష్కరాలు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు, కొన్ని ప్రమోదాలు ఉంటాయి. అందుకని చెప్పి ఆ పుష్కర సమయం లోపల మనం కొన్ని కార్యక్రమాలు నిషేధిస్తారు. పుష్కరాలు ఎన్నాళ్ళకోసారి వస్తాయి? 12 సంవత్సరాలకోసారి ఒక్కొక్క నదికి వస్తాయి. పుష్కరం అంటే 12. అంచేత పుష్కరాలు ఉన్నవి 12 రోజులు ఉంటాయి. అంచేత సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ 12 రోజుల కంటే ముందు ఒక 6 రోజులు, పుష్కరం అయిపోయిన తర్వాత చివరి ఒక 6 రోజులు, అంటే 12 కదా, ఆ లెక్క కోసం మన వాళ్ళు పెట్టుకున్నారు. ముందు 6 రోజులు, తర్వాత 6 రోజులు. కొందరు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ ఆచారాల్లో పుష్కరం ముందు ఒక నెల, పుష్కరం తర్వాత ఒక నెల అనుకుంటారు. కానీ నియమం అదేం లేదు. పుష్కరాల 12 రోజులు కూడా మనము శుభకార్యాలు, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చెయ్యకూడదు. ఎంచేతంటే, ఆ పుష్కరాలు వచ్చే సందర్భంలో మొత్తము దేవతలంతా ఆ జలముల దగ్గరకు వస్తారు. పుష్కరుడు అన్నవాడు ఎవరో తెలుసిన? వరుణదేవుడి కొడుకు. అందుకొచ్చి ఏర్పాటయ్యాయి. దానికి నారద పురాణము, విష్ణుధర్మోత్తరంలో చెప్పారు. ఎంతమంది దేవతలు వస్తారో తెలుసిన? 33 కోట్ల దేవతలు. కోటి అంటే ఒకటి పక్కన సున్నాలు కాదండి. ఏకాదశ రుద్రుడు 11 మంది వాళ్ళు, 12 ఆదిత్యులు 12 మంది, అష్టవసువులు 8 మంది, అశ్విని దేవతలు 2. కలిపండి ఎంత వచ్చిందో? 33 కోట్ల దేవతలంటే 33 స్థానములలో ఉండే దేవతలు. ర్యాంక్ అర్థం కోటి. ఈ దేవతలంతా కూడా ఆ సమయంలో ఆ నదీజల ప్రాంతంలో ఉంటారు. అంత మాత్రమే కాదు, మేఘంలో ఉండే నీళ్లు, సూర్యుడి దగ్గర ఉండే నీళ్లు, ఆకాశంలో ఎక్కడో ఉన్న నీళ్లు, అలాగే ఇతర గంగాది నదులు, ఇతర నదుల్లో ఉండే నీళ్లు, ఆ జనములన్నీ కూడా వరుణదేవుడు మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తారు పుష్కరుడితో పాటుగా. అంటే సర్వతీర్థముల సారాంశము ఇది. మనకి పద్మ, స్కాంద, శివ, నారద పురాణాల్లో చాలా బాగా చెప్పారు. అలాగే సప్తర్షి మండలము, నక్షత్రములు, తారలు, ఈ శక్తులన్నీ కూడా ఆ నది లోపల జమవుతాయి. అంచేత పుష్కర స్నానము చేయడం చాలా విశేషము. ఆ రోజున అక్కడ పెద్దలకి పిండ ప్రదానాలు చేయడం, అలాగే పుష్కర తీర్థం దగ్గర మీ అభిమాన దేవతకి ఆరాధన చేసుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఏ రకమైన దోషములు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఉంటాము. ఇక్కడే ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోయాయి పండితులకి. పుష్కరాల పేర్లు చెప్పి, అదుగో ఆ ప్రాంతానికి వెళ్ళి స్నానం చెయ్యండి, పునర్జన్మ ఉండదు. అదో పల్లెటూరు, 1000 మందే స్నానం చేయాలి. ఆ చెప్పే ఆయన మీద గౌరవం కొద్దీ 20,000 మంది వెళ్ళారు, 2,000 మంది చచ్చిపోయారు. పండితులారా, దయచేసి మీ మాటలు వాళ్ళు వింటున్నారని చెప్పి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చేలా మాత్రం చెప్పకండి. పుష్కర స్నానం చెయ్యండి. లేదు, పుష్కరాలకి వెళ్ళలేకపోయారు, మీ ఇంటిలో ఉన్న నీళ్లలో పసుపు,
11 ఆవగింజలు వేసి స్నానం చేస్తే ఆ పుష్కర స్నానం నీకు లభిస్తుంది. ఇది సాక్షాత్తుగా పుష్కరుడు చెప్పాడు పరశురాముడికి. ఎక్కడ? విష్ణు ధర్మోత్తరంలో ఉంది. దీని పేరు సర్షప స్నానము. ఇందుకోసం అని చెప్పి పుష్కరాలలో ప్రత్యేక కార్యక్రమాలు లాంటివి ఏవీ చెయ్యరు. దేవతారాధన, అలాగే పిండ ప్రదానాదులు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. నదీ స్నానం చెయ్యండి. ఈ పుష్కర సమయం లోపల నదులే కాదు, చెరువులు, దొరువులు, నీటి కుంటలు, నూతులు అన్నిటిలో కూడా జలము పవిత్రమై ఉంటుంది. ఇది ఎవరూ చెప్పరు. పుష్కరం అనగానే రాజమండ్రి వెళ్ళండి, గంగ వెళ్ళండి, మరో అక్కడికి వెళ్ళండి, వీళ్ళు అప్పులు చేసుకుపోవడం, అక్కడ కాళ్ళు విరిగిపోవడం రష్ అయితేను. అయ్యా ఉపన్యాసకులు చెప్పండి, దాంట్లో ఉన్న అంతరార్థం చెప్పండి, అంతే తప్ప ఇది వెళ్ళి స్నానం చేస్తే జీవితంలో అంతా మంది ఆ స్నానం చేసి వచ్చాడు ఒకడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కోసం కేసులో బుక్ అయ్యాడు. గతి ఏం చేయాలి మీరు? ఏమైంది పుష్కర స్నానం? ఇలాంటివి చెప్పకండి దయచేసి. ప్రజల్ని పక్కదారి పట్టించకండి. పుష్కర స్నానాల వేళ, పుష్కరం వేళ దేవతార్చనలు చేసుకోండి, ఇలా స్నానాలు చేయండి. ఇది ప్రయోజనం. పుష్కర వేళ మీకు ఇంకా అనుమానం ఉంటే మొదటి 12 రోజులు, పుష్కరమైన తర్వాత 12 రోజులు పుష్కర శేషం అంటారు. అది పర్వాలేదు. ఆ రోజులు తప్ప మిగిలిన రోజుల్లో శుభకార్యాలు చేసుకోండి, ఫలితం లభిస్తుంది. పుష్కరుడు అంటే ఎవరని చెప్పాం? వరుణదేవుని యొక్క కుమారుడు. అతడు బ్రహ్మను అడిగాడు, బాబు నాకు ప్రత్యేకత చూపించు అని చెప్తే అప్పుడు ఆ మహానుభావుడిచ్చాడు. ఎందుకని? ఏకాదశ రుద్రుడు. రుద్రుడంటే శివుడనే కాదండి, వాయుదేవుడు. ఏకాదశ రుద్రుడు. అందుకని 11, 12 వాడిగా నీకు అప్పచెప్తున్నాను అన్నారు. అది అంతేకాదు, 12 ఆదిత్యులు. ఆదిత్యుల ద్వారానే జలప్రవాహాలు ఉంటాయి. అది కూడా ఉంది ఋగ్వేదంలోను. అందుకని 12. ఇది దీంట్లో ఉన్న అంతరార్థము. స్వస్తి.